అవకాశాలను అందిపుచ్చుకుంటే అద్భుతాలు సృష్టించటమే కాదు, ఆదర్శంగా నిలబడొచ్చు, ఆదాయము సంపాదించొచ్చు అంటున్నారు ఆ మహిళ. సాధారణ గృహిణిగా డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉన్నామే కూటమి ప్రభుత్వం మెప్మా ద్వారా అందించే రుణం, భర్త ప్రోత్సాహంతో మిల్లెట్ పౌడర్ల వ్యాపారం ప్రారంభించారు. ఫీల్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్ లక్ష్యంతో వ్యాపారంలో తనదైన ముద్ర వేస్తూ ఉపాధి కల్పిస్తూ లాభార్జన చేస్తున్న బాపట్ల జిల్లాకు చెందిన మంజువాణిపై ప్రత్యేక కథనం. మెప్మా ఆధ్వర్యంలో రుణాలు పొందిన మహిళలు స్వశక్తితో ఎదుగుతున్నారనడానికి బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మంజువాణి మరో ఉదాహరణగా నిలుస్తున్నారు. సాధారణ గృహిణిగా భర్త వ్యాపారంలో చేదోడుగా ఉండే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో పుట్టిన ఆలోచనే తన వ్యాపారం మొదలుపెట్టడానికి కారణమని చెబుతున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండేలా మిల్లెట్ పౌడర్లతో దోస, కట్టె పొంగలి, ఉప్మా, కారం ఇలా వివిధ రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చానని చెబుతున్నారు. యాక్చువల్ ఈ ప్రోడక్ట్ కూడా పెయిన్ టు పర్పస్ అని నేను ఆర్థరైటిస్ పేషెంట్ ని. సో చాలా చాలా వీక్ అయిన మూమెంట్ లో న్యూట్రిషన్ మీద అవగాహన చేసుకొని నేను న్యూట్రిషన్ ద్వారానే కోలుకున్నానండి. దానిలో నుంచి వచ్చిన ఆలోచనే ఈ ప్రోడక్ట్ అందరికీ అందించాలని చెప్పి, ఈజీగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి ఇలా ఇన్స్టెంట్ దోసా మిక్సెస్, అలాగే కట్టె పొంగలి మిక్సెస్, కిచిడి మిక్సెస్, అలాగే ఇవి వచ్చేటప్పటికి సంకటి మిక్సెస్, ఇంకా ఉప్మా మిక్సెస్, మా 3 లీవ్స్ స్పెషల్ స్పైసీ పౌడర్స్ ఉన్నాయండి మా దగ్గర. గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, అట్లాగే జొన్నలు, అలాగే చిన్న మిల్లెట్స్, అన్ని రకాలు కూడా ముడి పదార్థాలు వాడతామండి. వీటిల్లో దోశల్లో 5 రకాల వేరియేషన్స్ ఉన్నాయండి. ఇది ప్రోటీన్ రిచ్. ఈ ప్రోటీన్ రిచ్ లో వచ్చేటప్పటికి మనకి మొత్తము కూడా పప్పు ధాన్యాలు వాడతామండి. అవి కూడా మినుములు గాను, అట్లాగే శనగలు, అలా ఏవి కూడా ప్రాసెస్డ్ వాడమండి. ఉలవలు, అలా అన్ని రకాల పప్పు ధాన్యాలతోటి ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చేయబడిందండి. ఇది ప్రోటీన్ రిచ్. మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉన్న మంజువాణి ఏడాది క్రితం ₹1,00,000 రుణంతో భర్త ప్రోత్సాహంతో శ్రీకారి సూపర్ ఫుడ్ అనే పేరుతో మిల్లెట్ పౌడర్ల తయారీ మొదలుపెట్టారు. మిల్లెట్ తయారీ యూనిట్లో ఒకరికి ఉపాధి కల్పించి నాణ్యమైన పద్ధతుల్లో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకెట్లలో ఉత్పత్తులను హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ప్రతి మహిళ ఓ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్న సీఎం లక్ష్యం నుంచి స్ఫూర్తి పొందానని మంజువాణి చెబుతున్నారు. నేను ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి సంవత్సర కాలం అవుతుందండి. యాక్చువల్ ఆ టైంలో నిజంగా నా దగ్గర అమౌంట్ కూడా అలా తక్కువగా ఉందండి. ఆ టైంలో నేను నా డ్వాక్రా లోన్ నుంచి, నేను డ్వాక్రా మహిళనండి, అలాగే మా టీఎల్ఎఫ్ నుంచి ఒక ₹1,00,000, డ్వాక్రా లోన్ నుంచి ఒక 2 lakhs తీసుకొని ఇంకొక 3 lakhs యాడ్ చేసుకొని నేను ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేశానండి. మేము చిన్న చిన్న స్టాల్స్గా ఏర్పాటు చేసి మా రెసిపీస్ని టేస్ట్ చేయిస్తామండి. టేస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా ప్రొడక్ట్ కొనకుండా వెళ్ళరండి. అలా మార్కెటింగ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇదంతా కూడా కొత్త ప్రొడక్ట్, ఇంకా అందరికి అవగాహన రాలేదు. మెయిన్ మార్కెటింగ్ సోర్స్ వచ్చి హైదరాబాద్ అండి మాది. హైదరాబాద్లో ఆల్మోస్ట్ మేము దాదాపు 4-5 క్వింటాల్ వరకు అమ్ముతామండి నెలకు వచ్చేటప్పటికి. అలాగే లోకల్లో 1 క్వింటా వరకు అమ్ముతామండి. మన గుంటూరు, నరసరావుపేట, చిలకలూరుపేట, మన కావలి, ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా మన ప్రొడక్ట్ అమ్మబడుతున్నాయి. అలాగే మన ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో మహిళా వ్యాపారవేత్తలందరికీ దాదాపు 100 మందికి ప్రేరణ సఖి అనే ప్రోగ్రాం ద్వారా మనకి ఇంకా వ్యాపారంలో మెళకువలు నేర్పటం జరిగినదండి. నేర్పించి మనకి సర్టిఫికేట్స్ ఇవ్వటం జరిగిందండి. మన ప్రభుత్వానికి, నన్ను ప్రోత్సహించి పంపిన మా సీఎంఎం గారికి, మా మిషన్ డైరెక్టర్ గారికి, అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారికి ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు, ప్రోత్సాహాలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నందుకు ఎంతో ఎంతో ధన్యవాదాలండి. చక్కగా చేతులకి గ్లౌజులు వేసుకుంటాము, తలకి క్యాప్ పెట్టుకుంటాము. చక్కగా ఏపి అన్నీ దేనికి దానికి ఆరబోసి మళ్ళీ అవన్నీ తీసి పౌడర్ వేసుకుని చక్కగా చేసి మేమేదన్నా కొద్దిగా అవగాహన కొద్దిగా ఆదమర్చినా కూడా మేళం గారు మమ్మల్ని ఊరు కాదు, జాగ్రత్తగా చెయ్యాలి, 10 మంది తినేది, మనం జాగ్రత్తగా ఉండాలి అన్నీ చెప్పిద్ది. అట్టాగే మేము పాటించి జాగ్రత్తగా చేస్తాం. డ్వాక్రా సంఘంలోని ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి మెప్మా తోడ్పాటునందిస్తోంది. వ్యాపారం చేయాలన్న ఆసక్తి ఉన్న మహిళల నుంచి ఎంఎస్ఎంఈ కింద పేర్లు నమోదు చేసుకుని రుణాలిస్తున్నట్లు చీరాల మెప్మా మేనేజర్ కొండయ్య తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రేరణ సఖి అనే కార్యక్రమం ద్వారా చీరాలలో ఎవరైతే వ్యాపారం ద్వారా అభివృద్ధి చెంది ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఉన్నారో వారిని హైదరాబాదు ఇద్దరిని మనం ట్రైనింగ్కి పంపించడం జరిగింది. అది నిమ్స్ ద్వారా వారికి శిక్షణ ఇప్పించి ఒక గొప్ప సర్టిఫికెట్ కూడా ఇప్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వారు అందిస్తున్నటువంటి సేవలను గుర్తించి వారికి పారితోషికంగా 50,000 రూపాయలు ఇద్దరు మహిళలకి మంజువాణి మిల్లెట్ బిజినెస్, అలాగే రమాదేవి బొటిక్ షాప్కి సంబంధించినటువంటి వారికి 50,000 రూపాయల చొప్పున పారితోషికం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అన్ని కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చివరిన ఉన్నటువంటి మహిళలకు కూడా అందాలనేదే ఈ మెప్మా యొక్క ఉద్దేశం. మెప్మా ద్వారా ప్రతి మహిళ అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. ప్రతి మహిళ ముందుకొచ్చి వ్యాపారవేత్తగా రాణించాలని మంజువాణి కోరుకుంటున్నారు.